ప్రశ్న రావణ్పై పెట్టినటువంటి కేసు ముమ్మాటికి అన్యాయం అక్రమమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ప్రశ్న రావణ్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. 4 చోట్ల బెయిల్ రావడంతో చివరికి ఉపా చట్టం పెట్టారని ఆరోపించారు. రావణ్పై పెట్టిన ఉపా చట్టానికి వ్యతిరేకంగా చేసే పోరాటానికి వైసీపీ మద్దతిస్తుందని తెలిపారు. వందలాది యూట్యూబర్స్ లో రావణ్ కూడా ఒకరన్నారు మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. రావణ్ వ్యాఖ్యలతో ఎవరైనా నొచ్చుకుంటే సంబంధిత చట్టాల కింద కేసు పెట్టే హక్కు ఉందన్నారు. అయితే రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత ఇది ఉపా పెట్టడానికి అర్హత లేని కేసు అని అభిప్రాయానికి వచ్చానన్నారు. మీరొకసారి సీక్వెన్స్ మీరే కాదు, రేపు న్యాయస్థానంలో జడ్జెస్ కూడా దీన్ని గమనిస్తారని నేను మనవి చేస్తున్నా. అతని మీద ఒక కేసు పెట్టారు, తీసుకెళ్లారు, ఇక్కడ పిఠాపురంలో అరెస్ట్ చూపించారు, కోర్టులో పెట్టారు, బెయిల్ ఇచ్చారు. అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్లారు, సర్పవరంలో ముందుకు తీసుకెళ్లారు, ఇక్కడ బెయిల్ ఇచ్చారు కాబట్టి అక్కడైనా రిమాండ్ ఇస్తాడేమని తీసుకెళ్లారు, అక్కడ కూడా రిమాండ్ ఇవ్వాల. అక్కడి నుంచి మచిలీపట్నం తీసుకొచ్చారు, అక్కడ కూడా రిమాండ్ ఇవ్వాల. మళ్ళీ అక్కడి నుంచి నక్కపల్లి, అక్కడ కూడా బెయిల్ ఇచ్చారు. అరే రే ఎక్కడికి వెళ్ళినా బెయిల్ ఇచ్చేస్తున్నారే, కారణం ఏంటి? బెయిల్ ఇస్తారంటే, ఇవ్వాలంటే. ఎందుకంటే 7 సంవత్సరాల రోపు ఉన్నటువంటి శిక్ష పడేటటువంటి కేసులుంటే మెజిస్ట్రేట్ హ్యాస్ గివ్ ద ఇమ్మీడియట్లీ ద బెయిల్. ఇది చట్టం. ఓపెన్ చేస్తేనంట భయంకరమైన విషయాలు బయటపడ్డాయంటే ఒక టీవీలో చెబుతున్నాడు. భయంకరమైన విషయాలు బయటపడ్డాయి, నక్సలైట్లతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయారు పోలీసులు. అంత ఒకటిదే డాన్స్ అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, కేసుని బలం చేయడం కోసం ప్రయత్నం. ఉపా చట్టానికి ఏమేం కావాలో అవన్నీ చూస్తున్నారు. వాళ్ళు ఇల్లు సోదా చేశారు. మరి గిల్టిన్ 6 దొరికినాయో లేదో నాకు తెలియదు. గిల్టిన్ 6 కూడా దొరుకుతాయి అంటారు. మనం కాముగా ఉంటే పెడతారు. న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం కోర్టుల ద్వారా అటువంటి విషయాల మీద పోరాటం చేయాలి. అది మా యొక్క ఉద్దేశం. ఇకపోతే రావణ్ మీద పెట్టినటువంటి కేసు, ఈ వందలాది ఉండి యూట్యూబ్ ఛానళ్ళు, యూట్యూబర్లలో రావణ్ ఒకడు. తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, తనకంటూ ఒక స్టైల్ ఉంది, తనకంటూ ఒక సబ్స్క్రైబర్ బేస్ ఉంది. అతన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. దానికి అతనే సమాధానం చెప్పుకుంటాడు. అది మనకు సంబంధించిన విషయం కాదు, ప్రభుత్వానికి సంబంధించిన విషయం అంతకంటే కాదు. రావణ్ మాట్లాడిన ఏ మాటలకైనా ఎవరైనా నొచ్చుకుంటే, వ్యక్తులు కానీ సంస్థలు కానీ నొచ్చుకుంటే, ఆ వ్యక్తులు సంస్థలు రావణ్ మీద స్పెసిఫిక్ సెక్షన్స్ కింద కేసులు పెట్టే హక్కు వారికి ఉంది. అది చేయకుండా ఈ రోజున రావణ్ మీద ఒకేసారి యూఏపీఏ చట్టాన్ని అమలు చేశారు. వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి ఈ మాటలు యూఏపీఏ పెట్టడానికి అర్హమైనవి అని చెప్పి పోలీసులు ఒక కంక్లూజన్కి వచ్చారు. ప్రజాక్షేత్రంలో ఈ రోజున ముఖ్యమైన విషయాలను పక్కదారి పట్టించడానికి